ఓకే, ప్రాబ్లంలోకి వెళ్దాం. మనకి సిక్స్త్ ప్రాబ్లం. ద వాల్యూ ఆఫ్ 4 cos π/7 cos π/5 cos 2π/7 cos 2π cos 4π/7తో ఆపేశాడు. సో ఇది చాలా ఇంపార్టెంట్ మెథడ్, చాలాసార్లు రిపీటెడ్గా అడుగుతున్నాడు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి దీనిలో ఈ 4ని మనం 2 × 2గా రాయొచ్చు. 2 × 2గా రాస్తే ఒకసారి చూద్దాం. మనకి 2 × cos π/7 cos 2π/7 ఇంటూ cos 4π/7. ఈ టర్మ్స్ అన్నీ ఒకసారి సపరేట్గా రాసేసాను. ఓకేనా? ఇంకా మిగిలిపోయిన టర్మ్స్ ఏమున్నాయి చూడండి. ఇంకొక 2 ఉంది, అదే కదా 2 ఉంది. cos 5/5 నెక్స్ట్ cos 2π/5 రెండు సపరేట్గా రాశాను. ఓకేనా? సపరేట్ రాస్తే దట్ ఇంప్లైస్, ఓకేనా, ఇక్కడ 1 రాసి సైన్ π/7తో మల్టిప్లై చేసి, ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది, sin π/7 ఇంటూ cos π/7 ఇంటూ cos 2π/7 ఇంటూ cos 4π/7 ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఈ sin 2π/7 sin 2π/7తో మల్టిప్లై చేసి డివైడ్ చేసి అదొక్కటే చేశాను అక్కడ నేను. ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈస్గా 2/sin π/5 ఇంటూ sin 5/5 ఇంటూ cos π/5 ఇంటూ cos 2π/5. ఓకే, ఇక్కడ దీంతో మల్టిప్లై చేసి డివైడ్ చేశాను, ఇది గమనించాలి. ఓకేనా? దట్ ఇంప్లైస్ ఇక్కడ చూద్దాం. 1/sin π/7 అలాగే ఉంచుతున్నాను. 2 sin θ cos θ sin 2π/7 ఇంటూ cos 2π/7 cos 4π/7 ఓకేనా? నెక్స్ట్ 1/sin π/5 ఇంటూ 2 ఎంత అవుతుంది? sin 2π/5 ఇంటూ cos 2π/5 ఓకే, దట్ ఇంప్లైస్ 1/sin π/7 అలాగే ఉంచుతున్నాను. ఈ రెండింటిని కూడా ఫార్ములా లాగా రాయాలి అంటే దీనికి ఒక 2 అవసరం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఒక 2 రాస్తాను, ఇక్కడ ఒక 2 ఇంటూ, ఓకేనా, ఇక్కడ 2 రాశాను అనుకోండి, డైరెక్ట్ రాసేస్తాను, మనకు ఆబ్జెక్ట్ కాబట్టి. ఇక ఇక్కడ 2 రాశాను, ఇక్కడ 2 రాశాను అనుకోండి. 2 sin అంటే ఎంత అవుతుంది మనకి? sin 4π/7 ఇంటూ cos 4π/7 ఓకేనా, ఇంటూ ఇక్కడ కూడా చూడండి 1 ఇక్కడ 2 రాస్తాను, ఇక్కడ 2 రాస్తాను, అంటే ఎంత అవుతుంది మనకి? 2 sin π/5 ఓకేనా, sin π/5. ఇక్కడ 2 sin అంటే ఎంత అవుతుంది? sin 4π/5 ఓకే. ఇక్కడ చూద్దాం దీనికి 1 ఇక్కడ ఇంకో 2 రాస్తాను. 2 × 2 అంటే ఎంత అవుతుంది? 4 ఇంటూ, అదేనా, 4 ఇంటూ ఎంత? sin π/7 అలాగే ఇది ఎంత అవుతుందిరా? sin 4 × 2 అంటే ఎంత అవుతుంది? 8π/7 ఇది మొత్తం ఒక టర్ము. నెక్స్ట్ ఇంటూ ఇది ఎంత ఉందో చూద్దాం. sin 4π/5/2 sin π/5 ఇప్పుడు మాడిఫికేషన్ ఏంటో చూద్దాం ఒకసారి లెక్కలోకి వెళ్దాం. ఇక్కడ 8π sin 8π/7 ఏమి రాయొచ్చో చూద్దాం. sin ఆఫ్ π/2 ప్లస్ π/7 రాస్తాను. π/2 మైనస్ π/7 రాద్దాం, లేదంటే π మైనస్ రాద్దాం. π మైనస్ ఒకసారి చూడండి. 7 × π అంటే ఎంత అవుతుంది? 7π. 7π మైనస్ π అంటే ఎంత అవుతుంది? 6π. కానీ అక్కడ ఎంత ఉంది? 8π. కాబట్టి దీన్ని 8 ప్లస్గా రాస్తాను. ప్లస్ రాశాను అనుకోండి, దట్ ఈజ్ ఈక్వల్ టు, అరే 180 ప్లస్ అంటే థర్డ్ కోఆర్డినేట్. పై ఉంది కాబట్టి సైన్ లాగే ఉంటుంది. π/7 వచ్చింది, కానీ థర్డ్ కోఆర్డినేట్ కాబట్టి ఏమొచ్చింది మనకి? మైనస్. ఓకే, మైనస్ అంటే ఇప్పుడు sin ఆఫ్ 8π/7 ప్లేస్లో నువ్వు ఏం రాయొచ్చు అమ్మా చూడండి ఒకసారి, మైనస్ sin π/7 రాయొచ్చు. నెక్స్ట్ రెండోది ఏముందో చూద్దాం.
రెండోది సైన్ 4π, సైన్ 4π/5 దట్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ π మైనస్ π/5, π మైనస్ π/5 సైన్ π మైనస్, ఇక్కడ చూడండి π మైనస్ అంటే 5π మైనస్ 5 అంటే 4π సరిపోతుంది. దీన్ని ఏం రాయొచ్చు మనం, 5 మైనస్ అంటే సెకండ్ కోఆర్డినేట్ కాబట్టి ఏం రాయొచ్చు, సైన్ π/5 సైన్ ఆఫ్ 4π/5, సైన్ ఆఫ్ 4π/5. ఓకే రైట్. ఇప్పుడు చూద్దాం, మనకి ఇక్కడ ఈ వాల్యూని క్యాన్సిల్ చేస్తే ఎంత వచ్చింది మనకి, మైనస్ వచ్చింది అంతే కదా. అంటే దీని వాల్యూ ఎంత, మైనస్ సైన్ π/7 కాబట్టి దీన్ని క్యాన్సిల్ అయితే మైనస్, దీనికి ఇది కంప్లీట్గా క్యాన్సిల్ అవుతుంది, రెండు సమానం కాబట్టి. అంటే ఎంత అవుతుందిరా, దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/4 ఇంటూ 1/2 దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/8 ఈజ్ ద కరెక్ట్ వన్. -1/8 అంటే సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్.